మొత్తానికి కొత్తగా కేఎఫ్సి సెకండ్ బ్రాంచ్ అయితే ఓపెన్ అయిపోయింది భయ్య. ఇంకా కొత్త బ్రాంచ్ అయ్యేసరికి కొత్త కుర్చీలు, కొత్త టైల్స్, కొత్త ఏసీ, కొత్త లైటు, కొత్త సోఫాలు అన్నీ కొత్తయే భయ్య. మన ఆర్కే ఫుడ్ అండ్ టెక్ ఛానల్ ఒక్కటే పాద్ది. ఇంకా ఇంటర్నేషనల్ బ్రాండ్ కదా, యాంబియన్స్ అయితే అద్దరిపోయింది. మీలో కేఎఫ్సీలో ఏదంటే ఇష్టమో కామెంట్ చేయి. ఇంకా కొత్త మనుషులు, కొత్త బాత్రూములు, కొత్త వాష్రూములు, కొత్త వాచ్మెన్లు, కొత్త ఎక్విప్మెంటు, కొత్త ఆయిలు అన్నీ కొత్తయే భయ్యా. ఇంకా కొత్త హ్యాండ్ వాషు, కొత్త వాషింగ్ మెషిను, కొత్త అద్దము, మధ్యలో నువ్వెందుకురా పాద్దనేగా. ఇంకా ఓపెనింగ్ ఆఫర్ కింద 149 రూపాయలు ఉండే ఐటమ్ 205 రూపాయలు పడింది. ఎక్స్ట్రా డబ్బులు పడుతున్నాయి అనమాట. ఎందుకంటే కొత్తది కదా, ఇంకా ఆఫర్లు అప్డేట్ కాలేదంట. ఈ వీడియో చూసి మీరు వెళ్ళే టయానికి ఆఫర్ రేట్లే పడవచ్చు. ఆఫర్లు ఏమున్నాయో ఏం లేదు భయ్య, మామూలే. ఇంకా టేస్ట్ అంటావా, కేఎఫ్సీ కంటే ఎలా ఉన్నా కళ్ళకద్దుకొని తినేవాళ్ళు ఉంటారు. ఇలాంటి కార్పొరేట్ దగ్గరికి వచ్చినప్పుడు నాలాగా స్టైల్గా తినండి, తల క్రాస్గా వంచండి, పళ్ళు కనపడకుండా నవ్వుతూ బిల్డప్ ఇవ్వాలన్నమాట. కేఎఫ్సీ కొత్త కాదు, కేఎఫ్సీనే మన వల్ల బతుకుతున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం నేర్చుకోండి. ఇంకా అడ్రస్ వచ్చి ఒంగోలులో రత్నమహల్ థియేటర్ పక్కనే లస్సీ షాప్ ఉంటుంది. చల్లగా అయిపోయినాక ఇక్కడ లస్సీ దాగు. నెల్లూరు బస్ స్టాండ్లో మనోరమ లాడ్జ్ పక్కనే, బజాజ్ ఎలక్ట్రానిక్స్ పక్కనే.